హిందువులే. ఇక్కడ రఘురామకృష్ణరాజు తన వ్యక్తిగతమైనటువంటి సమస్యని టోటల్ సమాజం పట్టి పీడించబడుతోందని గుర్తించాడు. అదేంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ దుర్వినియోగం. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టచ్చు నిజంగా కుల దూషణ చేస్తే. సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదే. ఉద్దేశపూర్వకంగా నీ కులం ఏంటో తెలిసి, ఇప్పుడు రోడ్డు మీద ఎవరినన్నా మనం ఏదైనా గొడవ పడ్డాం, వెళ్ళిపోయాక నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు. రాజకీయంగా ఎస్సీ ఎస్టీ కేసు అనేది రొటీన్ అయింది. రఘురామకృష్ణరాజు మీద అన్ని ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టారు? అధికారంలో ఉండగా అతని మీద. దాంతో దాని గురించి బాగా రీసెర్చ్ చేశాడు ఆయన. చేశాక ఎస్సీ ఎస్టీ కేసు దుర్వినియోగం అవుతుందని తను ఈ జగన్ నుంచి యువతలకు వచ్చాక ఒక చక్కటి గేమ్ బిగిన్ చేశాడు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతారో ఆ వ్యక్తికి సంబంధించిన అమ్మా నాన్నలు ఎవరు, వాళ్ళ సమాధులు ఎక్కడున్నాయి, ఆ సమాధులు క్రిస్టియన్ శ్మశాన వాటికలో ఉన్నాయి, అవి ఫోటో తీస్తున్నారు, కేసు పెడుతున్నారు. అట్లాగే అక్కడ ఈ కబ్జా చేసినటువంటి వాటిని ఖాళీ చేయించడం, ఇట్లాంటివన్నీ చేసుకొస్తున్నాడు. తద్వారా హైందవ సంరక్షకుడుగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇటు రఘురామకృష్ణరాజు ఆ విధంగా లబ్ధి పొందుతుంటే, ఇంతవరకు పబ్లిక్లో ఒక ఫెమిలియర్ అయినటువంటి ఈ పర్సన్స్కి తమకి కావాలని ఉంది కదా. ఇప్పుడు అతను ఆ ప్రశ్న అనేది ప్రోగ్రామ్ ఒకటి నడుపుతున్నారు, అతను కానీ వీళ్ళందరూ ఈ అకస్మాత్తుగా ఏది ఇటు వీళ్ళ పరిరక్షకుల అవతారం ఎత్తారు. దీనికి మామూలుగా